నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. చట్టం తన పని తాను చేసుకుపోతోందా? రెడ్ బుక్ రాజ్యాంగం మరోసారి తెరపైకి వస్తోందా? వైసీపీ నేతలకు కేసుల ఉచ్చు బిగిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. చంద్రబాబుతో పాటు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ను కొడాలి నాని దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని గుడివాడలో కేసు కూడా నమోదైంది. అయితే మద్యం రవాణా కేసులో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను ఈడీ అరెస్ట్ చేయటం, ఆ వెంటనే కొడాలి ప్రాసిక్యూషన్ కు సర్కార్ అనుమతి ఇవ్వటం చర్చగా మారింది. తప్పు చేసిన వారిని విచారణ చేయడంలో తప్పు ఏముంది అని టీడీపీ నాయకులు అంటున్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో ఇదంతా భాగమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరు కరెక్ట్? కేసులకు రాజకీయాలకు సంబంధం ఉందా? ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలీగ్ వంశీ ఉన్నారు. వంశీ, దీన్ని ఎలా చూడాలంట? వైసీపీ నేతలకు వరుసగా కేసులు ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? శ్రీజ, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్తున్నట్టుగా రాజకీయాలకు కేసులకు సంబంధం ఉందా అంటే ప్రస్తుత పరిణామాలు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. సో గత ప్రభుత్వం తమను అణిచివేసింది అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం కొన్ని అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో ఆ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగానే ఆ పార్టీలో కీలక నాయకుడైనటువంటి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ తన వాయిస్ ను ఎప్పుడు వినిపించేటువంటి కొడాలి నాని చుట్టూ కూడా రాజకీయ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసుల చట్రంలో కొడాలి నాని కూడా బందీ అవ్వబోతున్నారా అంటే ప్రస్తుత పరిణామాలు అయితే ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చింది. సో ఏం జరగబోతుంది అంటే నెక్స్ట్ కొడాలి నాని అరెస్టే ఉండబోతుందా అన్న అంశాలైతే తెరపైకి వస్తున్నాయి. ఈ అంశం గురించే మాట్లాడదాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు వైసీపీ నుంచి మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, నమస్కారం. యా, గురునాథన్ గారు టీడీపీ లీడర్ జాయిన్ అయిపోయారు. గురునాథన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, మోహన్ రెడ్డి గారు, ఏంటి నిన్న సునీల్, ఈ రోజు కొడాలి, నెక్స్ట్ ఎవరు అనేది టార్గెటా? ఎలా చూస్తున్నారు ఈ అరెస్ట్ల పర్వాన్ని? వంశీ గారు, మీకు సోదరుడు గురునాథన్ గారికి, అదే విధంగా ఐటీవీ ప్రేక్షకులకు అందరికీ చూస్తున్నటువంటి వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్గెట్ పెట్టుకొని చేసుకుంటూ పోతున్నారు. టార్గెట్ పెట్టుకొని ఈ రోజు ఒకరు, రేపు ఒకరు, ఎల్లుండి ఒకరు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ పరంగా సక్రమంగా నడవలేదు కాబట్టి, సక్రమంగా నడవనప్పుడు జనంలోకి పోతుంది కాబట్టి, జనంలోకి పోకుండా ఉండాలి అంటే ఏదో విధమైనటువంటి కాంట్రవర్షియల్ తీసుకొచ్చి పెడితే జనం గమనిస్తుంటారు. వాళ్ళు చేసినటువంటి తప్పులను గమనిస్తుంటారు. ఆ తప్పులు మార్చిపోవాలంటే ఆ వేరే తప్పును తీసుకొచ్చి చూపించాలనే ఉద్దేశంలో భాగంగా ఈ విధమైనటువంటి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ఒక్కో రోజు ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తిరుమలలో ఆ ఇష్యూ జరిగి అక్కడ 4-5 మంది చనిపోయారు, 6 మంది ఎంతమంది చనిపోయారు. తర్వాత లడ్డు విషయం తీసుకొచ్చిరి, ఆ తర్వాత కాశీబుక్కలో జరిగిపోయి, ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో మధ్యమంది తీసుకొచ్చిరి. ఇట్లా ఒకదానికి ఒకటి పొంతం లేకుండా ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టి వైఎస్ఆర్ అంటే ఏమంటారు అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదా? లిక్కర్ స్కామ్ ఎక్కడండి? లిక్కర్ స్కామ్ అప్పుడుగా జరిగేది, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరిగే దాంట్లో మొత్తం కార్యకర్తల నుండి పెద్ద లీడర్ల వరకు మొత్తం అందరూ భాగస్వాములే. విత్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద నాయకులతో పాటు అందరూ భాగస్వాములే పనిచేస్తున్నారు. అప్పుడు ఏది ప్రభుత్వం నుండి ప్రభుత్వం సేకరించి డిస్ట్రిక్ట్ నుండి ప్రభుత్వం అమ్ముకుంటూ వచ్చింది. ప్రభుత్వం పెట్టారు, టైమింగ్ పెట్టారు. ఉదయం 10 గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం 8 గంటలకు క్లోజ్ చేసే కార్యక్రమంతో పాటు. కానీ ప్రపంచమంతా డిజిటల్ వైపు అడుగులు వేస్తుంది. డిజిటల్ మనీ వైపు దేశం అడుగులు వేస్తూ ఉంటే ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు డిజిటల్ మనీని ఎంకరేజ్ చేయకుండా ఎందుకు డైరెక్ట్ క్యాష్ నే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? స్కామ్ కోసం కాదా? వంశీ గారు, మీరు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క గ్రామానికి ఇప్పుడు కొన్ని 1,70,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏ బెల్ట్ షాప్ లో డిజిటల్ నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫస్ట్.
నేను చెప్పేది అదే. అప్పటికప్పుడే వచ్చింది డిజిటల్ అనేది. ఆ టైంలోనే స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన టైంలోనే కరోనా టైం ఉంది. కరోనా టైంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి షాపుల్లో, మద్యం షాపుల్లో అక్కడ నీకు డిజిటల్ పెట్టి చేసే కార్యక్రమాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల జరగకపోయినా వీళ్ళలాగా 10 రూపాయలు 90 రూపాయల బాటిల్ ఉంటే 120 రూపాయలు కంపెనీ సందర్భం లేదు. ఏ ఊర్లోకి పోయినా కూడా మనకు ఏ రేటు ఉందో అదే రేటు మీద అమ్ముకుంటూ వచ్చిన సందర్భం ఉంది. ఈ రోజు ఒక్కొక్క బ్రాందీ షాప్ కింద 10-15 బెల్ట్ షాపులు పెట్టి ఒక్కొక్క బెల్ట్ షాప్ కు 200 రూపాయలు వసూలు చేసి, ఆ 200 రూపాయలు వసూలు చేసుకున్నటువంటి బెల్ట్ షాప్ యజమాని ఆ గ్రామం లేకపోతే ఒక్కొక్క బాటిల్ మీద 20 నుండి 50 రూపాయలు ఎక్కువ వసూలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల రక్తాన్ని పీల్చి తాగుతున్నారు సార్. ఇది కుంభకోణం అంటే, ఇది స్కామ్. ఇన్ని లెక్కలు చెప్తున్నా మోహన్ రెడ్డి, లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్తారా? అస్సలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరగడానికి అవకాశమే లేదు. లిక్కర్ స్కామ్ జరిగిందని వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఈ చేసేది డైవర్ట్ కావాలంటే మా మీద రుద్దితే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు రుద్దాలనుకున్న, వాళ్ళు ఏ తప్పు చేయాలనుకున్నారో ఆ తప్పును ఆ ప్రభుత్వంలో బాగా చేసినా కూడా దాన్ని బయటికి తీసుకొచ్చి మా మీద రుద్దేదానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు తిరుపతి సంబంధించి లడ్డు అంశం అయిపోయింది, మళ్ళీ అంశం వద్దు. నేను టైం ఇస్తా మోహన్ రెడ్డి గారు, మీకు సమయం ఇస్తా. మోహన్ రెడ్డి గారు మళ్ళీ సమయం ఇస్తా మీకు. గురునాథం గారు ఏంటి, లిక్కర్ స్కామ్ జరగలేదు, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. సో నిన్న సునీల్ అరెస్ట్ అయినా, రేపు జరగబోయే కొడాలి నాని అరెస్ట్ అయినా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ పాలనే చేత కావట్లేదు ప్రస్తుత ప్రభుత్వానికి అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు సార్? ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు అసలు మొగుడు కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా అసలు ఏమి జరగనట్టుగా అంత మాట అనేసారు. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ మనం మధ్యలో ఓడినట్టు ఓడంటే ఓడంతా కొండ ఓడన్నాడంట. ఓలు తక్కువని గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలని పగలగొట్టినాయి అంట. మిమ్మల్ని ఎన్నుకుంటే ఇట్లాగే చేశారు మొత్తం ప్రజలకి. ఒకటి ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, రాజకీయంగా బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం క్యాష్ రూపంలో తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లెక్కలు మార్చుకొని చేసుకున్నారు. దాంట్లో పట్టుబడ్డారు. దాదాపుగా 15-25 వేల కోట్ల రూపాయలు పైనే వాళ్ళు చేసినటువంటి స్కామ్ స్పష్టంగా కనపడతా ఉంది. దాన్ని సిట్టేశారు, సిబిఐ వచ్చింది, అన్ని కూడా వాళ్ళ వైపే చూపించినాయి, అరెస్టులు జరిగినాయి. దీంట్లో కాదంటానికి ఏముంది? ఇక అసలు దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకొని పోతా ఉంది. అన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తా ఉన్నాయి. అన్ని అంశాలు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తా ఉన్నాయి. ఇది గురునాథం గారు ఒక అంశం మాట్లాడుతున్నావా? కాదు గురునాథం గారు ఒక అంశం మాట్లాడుతున్నావా? ఏమండి, అధికారంలోకి రాకముందు నుంచి మీరు చెప్తున్న మాట తాడేపల్లి ప్యాలెస్ వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయని. తాడేపల్లి ప్యాలెస్ ను టచ్ చేయగలరా? అసలు 2 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇక 2.5 సంవత్సరాల్లో అయినా టచ్ చేయగలుగుతారా మీరు అసలు? సార్, ఇప్పుడు 2 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా ఈ భారతదేశంలో అవినీతి జరుగుంటే సంవత్సరానికి సంబంధం లేదు సార్. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే చెప్పగలరా? మీ పరిపాలనలో మీరు చెప్తున్నట్టుగా అవినీతి జరిగింది, స్కాములు జరిగాయి, సో రాజకీయ కక్ష సాధింపులు జరిగాయని చెప్తున్నప్పుడు, ఇప్పుడు అధికారంలో మీరే ఉంటే ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏమైనా చేయగలరా మీరు? వీటన్నింటినీ నిరూపించగలుగుతుందా కూటమి ప్రభుత్వం? డెఫినెట్ గా మేము వీఆర్ డూయింగ్ అప్ టు దట్ మార్క్. ఏదైతే మేము ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ మేరకు మేము రెడ్ బుక్ చూసి మేమేం చేయట్లేదు. రెడ్ బుక్ అనేది ఒక రాజ్యాంగబద్ధంగా ఎవరైతే తప్పులు చేశారో ఆఫీసర్లు వాళ్ళని శిక్షించడం కోసం రాజ్యాంగబద్ధంగా రెడ్ బుక్ ఎక్కడ ఉంది సార్? రాజకీయం కాదు సార్ ఇక్కడ. రాజ్యాంగం లేదు, మీ పార్టీ రాజ్యాంగ పరంగా ఉందేమో చెక్ చేసుకోండి. మా పార్టీ ఎప్పుడు హత్యలుండవు, అన్ని ఆత్మహత్యలే.
మీరే తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. వచ్చిన తర్వాత హత్యలు మొదలు పెట్టారు. ఇంతకుముందు ఆత్మహత్యలు ఉన్నాయి, ఇప్పుడు హత్యలు మొదలు పెట్టారు. దీనికి అంతటి కారణం మీ పరిపాలనే. మేమెవరు మాది 2 సంవత్సరాలే పరిపాలన, మీరు 16 సంవత్సరాల పరిపాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. మీకు తెలిసినా లేదో? 2 సంవత్సరాలైంది నాని గారిని మేము ఎప్పుడు అరెస్ట్ చేయలేదే. నాని గారిని, కొడాలి నాని గారిని ఇప్పుడు ఏమవసరం ఉంది? 4 సంవత్సరాలు అయింది. 2 ఏళ్ళు అయితే మా గవర్నమెంట్ మేము ఎప్పుడు అరెస్ట్ చేయలేదే. అరెస్ట్ చేయలేదే. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు సమయం ఇస్తా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ మీకే ఇస్తా. సార్ ఒక్క మాట మాట్లాడాలా, మీరు మా భావం కూడా చెప్పాలా. మీ భావమే కాదు. ఒక డిబేట్ పెట్టామంటే నా భావం వినాలా, మీరు ఆ భావం వినాలా. అన్ని భావాలని ప్రజల నిర్ణేతలుగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిందే మేము చెప్పాలని లేదు అక్కడ. నేను చెప్పేది వినండి. మేము 2 years అయినా కూడా నాని గారి మీద ఎక్కడన్నా మేము ఎప్పుడైనా అరెస్ట్ చేశామా? 1. 2, ఇప్పుడు ప్రాసిక్యూషన్ చేయడం కోసం సర్కార్కి ఓకే అయ్యింది. ఏది కోర్టులు ఇచ్చినాయి. అతని మీద కమిషన్, ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఆ రోజున చేసినటువంటి దురాఘాతాలకి అతని మీద ప్రాసిక్యూషన్ చేయొచ్చని మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వానికి. ప్రభుత్వం దాని పని తాను చేసుకొని వెళ్తుంది. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. ఈ రోజున మేము కక్ష సాధింపు అనేది ఎక్కడుందండి? 2 years అయింది. మేము ఎక్కడ కక్ష సాధించామా? ఎవరైతే ఉండారో ఏమండి, గురునాథం గారు టైం ఇస్తా. మోహన్ రెడ్డి గారు ఏంటి, మేము చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ అమలు కావట్లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఇప్పుడు వాళ్లకు శాపాలు అయ్యాయి. వాటికి సంబంధించిన విచారణ జరుగుతుందని చెప్తున్న పరిస్థితి. గురునాథం గారు ప్లీజ్ 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 మీ సమయం అయిపోయింది. మళ్ళీ ఇస్తా మీకు. మోహన్ రెడ్డి గారు, యువగలం పాదయాత్రలో ఇట్లా రెడ్ బుక్ పట్టుకొని రోడ్డు మీద నడిపించా, ఉచ్చబోయిచ్చా, వాళ్ళకు ఉచ్చలపోయిన చేత కాకపోతే నేను పట్టుకొని పోయిచ్చా, మాట్లాడిన మాటలు ఎవరో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారయ్యి 2001లో మోహన్ రెడ్డి గారు అలాంటి మాట్లాడద్దు ప్లీజ్ 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 ప్లీజ్. 2021లో ఎన్నికలు జరిగాయి. దయచేసి సాయంత్రం విమర్శలు చేయండి. ఆయన అన్న మాటలు నేను అనడంలే, ఆయన అన్న మాటలే. మళ్ళీ రిపీట్ చేయకండి ప్లీజ్ 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 ప్లీజ్. ఐ న్యూస్ డిబేట్ అంటేనే ఒక పారదర్శకంగా జరగాలి, ప్రజలకు ఉపయోగపడే చర్చ జరగాలి. దయచేసి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి ప్లీజ్. చెప్పినటువంటి క్యాండిడేట్ ఆయన కాబట్టి ఆ ఉద్దేశం వాళ్ళలో ఉంది కాబట్టి ఆ రెడ్ బుక్ లో ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో దాంట్లో తిరగదోడుతున్నారు కాబట్టి ఆ తిరగదోడినప్పుడు అవసరం వచ్చే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పైన కూడా రెడ్ బుక్ ఉపయోగిస్తారు కాబట్టి అందులో భాగంగానే మన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారు ఒక అడ్వకేట్ ఇంటి మీదకి పోయి జేసీబీలు తీసుకుపోయి అర్ధరాత్రిప్పుడు తాగి ఊగి మొత్తం అంతా కూల్చడానికి ప్రయత్నం చేసినారు కాబట్టి నిన్న జనసేన క్యాండిడేట్ సాయి కృష్ణను తీసుకుపోయి లాకప్ డెత్ లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టి గోర్లు బీకి చంపినారు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు బుక్కులు రాసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తిరుగుబాటు జరుగుతుంది కాబట్టి ఈ తిరుగుబాటు జరుగుతుందనే ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడు ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తే జనం డైవర్ట్ అవుతారనే ఆలోచన ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు అవసరం వచ్చేప్పుడు సునీల లేక కార్మూర్ నాగేశ్వరరావు లేక కొడాలి నాని లేక అంబటి రాంబాబా లేక ఇంకోని ఇట్లా మా క్యాండిడేట్ అందరినీ ఎక్కడ స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశపూర్వకంగా తీసుకుపోయి వాళ్ళు భయపడించి బెదిరించి చేయాలనే ఆలోచన చేస్తున్నా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుంది కాబట్టి ఈ పోరాటంలో భయపడి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు ఇందాక గురునాథం గారు ఓ మాట అన్నారు. సో అన్ని వేళ్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. ఆ రోజు కూడా త్వరలోనే రాబోతుంది. సో ఆ అరెస్టులు కూడా కొనసాగుతాయని చెప్తూ ఉన్నారు. సో ఏంటి ఎలా చూడొచ్చు ఆ అంశాన్ని? నేను చెప్తున్నా కదా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నాలు చేసి ఒక్కొక్కరిని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పిద్దామనే ఆలోచనలో భాగంగా ఫస్ట్ నుండి విజయసాయి రెడ్డి గారి నుండి ఇప్పటి వరకు తీసుకొచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగలే. కానీ వీళ్ళు అనుకున్నంత చీప్ గాను లేక భయపడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకమునిపై 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి తీసుకుపోయి సిబిఐ ఈడీ మొత్తం దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నిటితో ఆయన మీద అభియోగాలు మోపించి ఆయన తీసుకుపోయి 16 నెలలు జైల్లో పెట్టినా కూడా
ఒక్కడు కూడా పీకింది ఏంది లేదు. వాళ్ళు కొండను దొరికి ఎలకని పట్టేట్టుంది తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఈ రోజు ఏముంది, ఆ రోజే 1,00,000 కోట్లు ఉన్నప్పుడు, ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళకి అధికారం సపోర్ట్ చేసినప్పుడు, ఈ రోజు కూడా అధికారంలో సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఈ రోజు 150 కోట్లు, 100 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు ఇలాంటి కేసులు ఏం కేసు? ఈ కేసులు మేము పట్టించుకోం. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కేసులు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ కేసులు లాగా మేము పెట్టుకుంటూ వచ్చే పార్టీ కార్యకర్తలు ఉంటే నాయకుల వరకు మొత్తం అంతా జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు కూడా పట్టవన్న విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. బెదిరిస్తున్నారా? ఎందుకు 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 అంత వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఏంటి మొత్తంగా అందరినీ జైల్లో పెడతాం, జైల్లో సరిపోయే మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా సంబంధం లేనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి మా గంటగట్టి మా నాయకులను ఎప్పుడు జైల్లో పెట్టాలనే ఆలోచన ఉంటే గ్రామ స్థాయి నుంచి వీళ్ళు మద్యాన్ని అమ్ముతున్నటువంటి వ్యక్తులు వీళ్ళున్నారు. వీళ్ళ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు మద్యం తయారు చేసి వాళ్ళు దొరికినారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు దొరికితే వాళ్ళని తీసుకుపోయి అమెరికాకి ఇతర రాష్ట్రాలకు దేశాలకు పంపించినారు. అలాంటి వ్యక్తులు ఈ పార్టీలలో ఉన్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు నకిలీ మద్యాన్ని తయారు చేసి వీళ్ళే అమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళు అమ్ముతున్నటువంటి మద్యం ప్రభుత్వానికి రాకుండా కేవలం ఈ నాయకులకే పోతుంది. కాబట్టి ఈ నాయకులు అవినీతిలో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ అవినీతిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అందరినీ ఏరుకుంటా తీసుకుంటా వచ్చే జైలు పట్టమని చెప్తున్నారు. అందువల్ల వీళ్ళు పూర్తి స్థాయిలో అవినీతిలో పాల్గొంటున్నారు, పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ప్రజలకు ద్రోహం జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఆ పోరాటాన్ని అడ్డు తగలాలనే ఆలోచనలో అరెస్ట్ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ముందుకు పోతున్నారు. ఫైనల్ గా మీకు ఒక క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ అంటే అధికార పక్షం ప్రతిపక్షం మధ్య కేసులు, విచారణలు, అరెస్ట్లేనా? అభివృద్ధి అనేది లేదా? ప్రజా సంక్షేమం అనేది పట్టదా? ప్రజా సమస్యల గురించి అధికార ప్రతిపక్షాలు పట్టించుకోవా? ఒకరిపై ఒకరు రాజకీయ కక్షలు, రాజకీయ వేధింపులేనా అని ప్రజలు చర్చించుకునే పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు 17 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కక్షలు పెట్టుకొని కేసులు నడపడం ఎంతవరకు సమంజసం? ఆయన అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఏం చెప్పాడు? ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చే మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సపోర్ట్ చేయొద్దని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రులు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఇలాంటి కేసులే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చే కుటుంబాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు అనకుండా మొత్తం అందరికీ సేవ చేసే కార్యక్రమంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి అర్హత ఉన్నా ప్రతి ఒక్కరికి వేయండి. మా మీద దాడులు చేసినా, మాకు ఓటేసిపోయినా, మా జెండా పీకినా, మమ్మల్ని తిట్టినా కూడా మేము ఇవ్వాలి అనే ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి చేసినాం. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా మా మీద ఇదే టార్గెట్ పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. మేము ఆ టార్గెట్ పెట్టుకోకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో భాగంగా 3 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆ 3 సంవత్సరాల్లోనే దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. కాబట్టి దాన్ని మరిపించాలని ఆలోచన వచ్చింది. కాబట్టి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఆ కార్యక్రమం చేయలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అపరాధం చేయాలంటే ఆయన చేసినటువంటి మంచి పనులు బురద చల్లాలి. వీళ్ళు ఆ కార్యక్రమాన్ని మర్చిపోసి మారేడుగా చేసి వీళ్ళకి కావాల్సినట్టు మర్చిపోవాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక్క తప్పు కూడా మద్యం పైన జరగలేదు. మద్యం పైన తప్పు చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళే. రైట్. గురునాథం గారు ఏం చెప్తారు మీరు? అంటే రాజకీయ కక్ష సాధింపులు తప్ప గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి స్కామ్లు జరగలేదు, స్కీమ్లే ఉన్నాయి. ఆ స్కీముల్ని స్కాములుగా మార్చే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది తప్ప మా పరిపాలన, మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా 2 సంవత్సరాలు కరోనా కాలానికి పోతే ఉన్న 3 సంవత్సరాల్లోనే అద్భుతమైన పాలనను, అద్భుతమైన ప్రగతిని ఆంధ్రప్రదేశ్ కు అందించిన ప్రభుత్వం మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో అవన్నీ ఓర్వలేక ఇప్పుడు పాలన చేతగాక మాపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు, మా స్కీమ్లని స్కాములుగా మార్చారనేది వాళ్ళ ఆరోపణ. అబ్బా ఏం చెప్పారు సార్ మీరు? పెట్రోల్ ధర చెప్పినట్టుగా 5 ఏళ్లు పరిపాలన చేయమని ఆయనకి ఇస్తే 2 ఏళ్లేనంట పరిపాలన చేయలేదంట. 3 ఏళ్లే ముఖ్యమంత్రి అంట. ఏమంటే 3 ఏళ్లేనా? ముఖ్యమంత్రి అంటే 2 ఏళ్లు మీరు దొబ్బేసిన డబ్బులకి లెక్క చెప్పాలి. తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు, మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఎందుకు పెట్టారు చెప్పండి మీరు? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఎందుకు పెట్టారు 53 రోజులు? అంటే దాన్ని ఏమంటారు? దీనికి ఇదంతా అసలు మీరు కరోనాలో
మీకు కావాలి ఎమ్మెల్యే పెడితే 3 కోట్లు చిల్లర. కాబట్టి టైం ఉంది కాబట్టి అప్పుడు భోజనాలు తప్పించుకున్నారు. పెట్టడానికి ఆడ పేషెంట్లకి 175 నియోజకవర్గాల్లో 2-3 కోట్ల రూపాయలు దోచేశారు. దాని మీద నిగ్గు తేల్చండి. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 40,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్లు డెఫిసిట్ ఉంటే 1,10,00,000 రూపాయలు డెఫిసిట్ లో నడుపుకున్న ప్రభుత్వం మీలాగా 3,30,000 కోట్లు 3,50,000 కోట్లు తెచ్చుకొని అమరావతి పేరు మీద దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం మేము ఎప్పుడు చేయలే. మీరు అమరావతి ఒక పేరు పెట్టుకొని దానిపైన రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న, రాష్ట్రం మొత్తం లూటీ చేస్తూ మీరు తీసుకుంటున్నారు. మీరు రాష్ట్రంలో కాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీకు సమయం ఇస్తా. ఈ కార్యక్రమం మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. ఆయన వచ్చాడు కదా, అటు ఆయన దాకుంటే నేను రాను కదా. నేను చెప్తా ఉన్నా, మీరు ఇదే కొనసాగించండి, ఈ ప్రాక్టీస్ మాట్లాడండి. మీరు డిబేట్లకు వచ్చి మీ యొక్క వైఎస్ఆర్ స్టాండ్ జనం చీ అని ఊస్తా ఉన్నారు. అందుకని ఇప్పుడు చీ అన్నారు. మన కృష్ణలంకలో పోలీస్ స్టేషన్ లో జరిగిన దానికి రాష్ట్రం యావత్తు చీ అంటారు కాబట్టి తప్పించుకోవాలని మీరు ప్లాన్ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్, ఆ ఎన్కౌంటర్ నుండి తప్పించుకోవడానికి మీరు ఇష్టం వచ్చినటువంటి సర్వ ప్రయత్నం చేసి లాస్ట్ కు వాళ్ళు లోపాయకరంగా ఒప్పించుకొని పరిపాలనలో ముఖ్యమంత్రిగా మీరు పరిపాలన సక్రమంగా నడిపించలేకపోయినారు. నడిపించలేరు కాబట్టి మీరు మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అన్నిటినీ కలుపుతున్నారు తప్ప మీరు స్వయంగా పోటీ చేసి గెలవాలనే ఆలోచన మీలో లేదు. సంతృప్తికర స్థాయిలో మేము పరిపాలన చేస్తా ఉన్నాము. 66 లక్షలు 66 లక్షలు పెన్షన్ ఇచ్చి 6 లక్షలు పెన్షన్ తీసేసి మీరు కూడా పరిపాలన చేస్తున్నారా? 66 లక్షలు పెన్షన్ 6 లక్షలు పెన్షన్ తీసేసినారు. 6 గ్యాస్ సిలిండర్ తీయాల్సిన వాళ్ళు ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చి క్లోజ్ సంబంధించిన నిరుద్యోగ భృతి ఎర్ర నయ పైసా ఇవ్వకుండా మోసం మీరు అన్ని మోసాలు అబద్ధాలు కాలం నడిపినారు కాబట్టి నడుస్తున్నారు. మీ మీద ఏమైనా కేసు పెట్టామా? మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీ మీద ఏమన్నా జైలు పంపించామా? ఎందుకు పోతున్నారు జైలుకి, ఎందుకు పెడుతున్నాము కేసులు అనేది మీ మీద పెట్టచ్చు కదా, మీ మీద పెట్టచ్చు కదా. 26 కేసులు గతం నుండి ఇప్పుడు వరకు ఉన్నాయి. 26 కేసులు ఉన్నాయి, ఒకటి కాదు. కేసులు మస్తు పెడతారా? కేసులు పెట్టానందుకు ఇష్టం వచ్చినటువంటి కేసులు పెట్టుకోవడానికి జనాలు ఒప్పుకోరు కదా. జనాలు అక్కడ తిరుగుబడతారు కదా. జనాలు తిరుగుబడతారు కాబట్టి అవసరానికి పెట్టుకుంటారు. మతాల్ని అడ్డం పెట్టి మీరు బుల్డోజ్ చేస్తా, రాష్ట్రంలో రాజకీయాలు చేస్తా, కాపులని అదని ఇదని తీసుకొచ్చి మీరు స్వయంగా తీసుకుపోయి చేతగాని పరిపాలనలో అతన్ని తీసుకుపోయి డైరెక్ట్ గా వాళ్ళ తల్లి నాకు బూడిది పంపిండయా నా కొడుకులంటే బూడిది కూడా పంపించలేని దౌర్భాగ్య పాలన చేస్తూ చనిపోయినటువంటి శవాన్ని చూపించమంటే శవాన్ని చూపించలేకుండా మీ ఇష్టం వచ్చిన నీచమైనటువంటి పరిపాలన సాగిస్తూ మీరు కూడా గొప్పలు చెప్పుకుంటారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధిపై చర్చ జరగాలి, రాష్ట్ర సంక్షేమంపై చర్చ జరగాలి, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరగాలి, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల గురించి చర్చ జరగాలని ప్రజానీకం కోరుతుంది. కానీ కేసుల చుట్టూ, రాజకీయ కక్ష సాధింపుల చుట్టూ రాజకీయం తిరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? ప్రతిపక్షం ఏం చేయబోతుంది, అధికార పక్షం ఏం చేయబోతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న మోహన్ రెడ్డి గారికి, గురునాథన్ గారికి థ్యాంక్ యూ సో మచ్.